ఐబొమ్మ రవి రెండో దఫా కస్టడీ కూడా ముగిసింది. రవి మెయిల్ అకౌంట్స్ రిట్రీవ్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్స్ లో 21,000కు పైగా సినిమాలున్నట్లు గుర్తించారు. పైరసీ వెబ్సైట్స్ నుంచి సినిమాలు రికార్డింగ్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఓటీటీలో వచ్చే సినిమాలను కూడా రికార్డింగ్ చేసినట్టు రవి విచారణలో అంగీకరించాడు. సినిమా రికార్డింగ్ చేసిన ఆడియోలు, వీడియోల క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో అవుట్సోర్సింగ్ వారితో ఒప్పందం చేసుకున్నట్లు అంగీకరించాడు రవి. పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు వివరించాడు రవి. తాను నిర్వహించిన వెబ్సైట్లపై క్లారిటీ ఇచ్చాడు. ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మగా వెల్లడించాడు. విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచేవాళ్లమని, బొమ్మను ఇంటర్నెట్లో చూపిస్తున్నందుకే ఐబొమ్మ అని పేరు పెట్టినట్లు తెలిపాడు. మరో వెబ్సైట్ కు బలపం పేరు పెట్టాలని భావించినప్పటికీ డొమైన్లో సాంకేతిక సమస్యతో ఎల్ అక్షరం తీసి బప్పంగా మార్చామన్నాడు. తాను అప్లోడ్ చేసిన సినిమాలని టెలిగ్రామ్ నుంచే తీసుకున్నవని రవి తెలిపాడు. ఐబొమ్మ రవి రెండో దఫా కస్టడీ కూడా ముగిసింది. రవి మెయిల్ అకౌంట్స్ రిట్రీవ్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. రవి విచారణకు సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, రెండో దఫా విచారణలో ఎటువంటి కీలక సమాచారాలు సేకరించారు? స్వాతి, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసు రెండో దఫా కస్టడీ ముగిసింది. 3 రోజుల కస్టడీ విచారించిన తర్వాత ఐబొమ్మ రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కొద్ది నిమిషాల క్రితమే నాంపల్లి కోర్టు జడ్జి వారి ఎదుట ప్రవేశపెట్టారు. మరికొద్దిసేపట్లో రిమాండ్లో భాగంగా చెంచల్గూడ జైలుకు తరలించబోతున్నారు. మొదటి దఫా కస్టడీ విచారణలో చాలా అంటే రవి ఐబొమ్మ సంబంధించిన అదే పైరసీ సినిమాకు సంబంధించిన కావచ్చు, అలాగే ఓటీటీ కంటెంట్స్ ఏ విధంగా వెబ్సైట్లో అతను పైరసీ వీడియోస్ చేస్తున్నాడు అనేక కోణాలు కూడా ప్రశ్నించినప్పుడు మొదటి 5 రోజులు మాత్రం సమాధానాలు రాబట్టలేకపోయారు. సో రెండో దఫా కూడా కస్టడీలోకి తీసుకోవాలని భావించారు. రెండో దఫా కూడా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 3 రోజుల పాటు కూడా అతన్ని విచారించారు. సో ఎన్జిలా అనే వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కరేబియన్, ఫ్రాన్స్, అమెరికా, ఇతర దేశాల నుంచి అతను డొమైన్స్ ద్వారా ఏ విధంగా ఈ పైరసీ మూవీస్ అన్నిటి కూడా ఫుల్ హెచ్డీ ఫార్మాట్లో అతను ఏ విధంగా వెబ్సైట్స్లో డౌన్లోడ్ చేస్తున్నారు, అలాగే తర్వాత మూవీస్ని ఏ విధంగా అప్లోడ్ చేస్తున్నారు, అలాగే అతని యొక్క నెట్వర్క్ సంబంధించి కావచ్చు, ఈ ముఠాలకు సంబంధించి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చాలా కీలకమైన లీడ్ సంపాదించారు ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా. అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా అతని నుంచి కూడా చాలా కీలకమైన విషయాలు కూడా రాబట్టారు. సో ఈరోజు మూడో రోజు కూడా కస్టడీ విచారణ ముగిసింది. కొద్ది నిమిషాల క్రితమే నాంపల్లి మేజిస్ట్రేట్ ఎదుట కూడా హాజరుపరిచారు. మరికొద్దిసేపట్లో అతన్ని రిమాండ్ కూడా తరలించబోతున్నారు. సో ఇప్పటికే కూడా మరొక కేసులో అంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అతనిపై నమోదైన మరొక కేసులో కూడా పీటీ వారెంట్ పైన అరెస్ట్ చేశారు. సో ఓవరాల్గా కూడా చాలా కీలకమైన సమాచారం రాబట్టినప్పుడు ఇటు ఎన్జిలాకు సంబంధించిన వెబ్సైట్స్, అలాగే సాఫ్ట్వేర్స్, అలాగే ఇటు ఫోన్ సైట్ సంబంధించిన వీడియోస్, అలాగే గేమింగ్ యాప్లో కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేస్తున్నాడు, అలాగే ఓటీటీ కంటెంట్ కూడా ఏ విధంగా హెచ్డీ ఫార్మాట్లో అతను పైరసీ చేస్తున్నాడు అనేక కోణాలు కూడా ప్రశ్నించారు. అతని నుంచి కూడా కీలకమైన సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.